వామ్మో! ఇంట్లోకి పామొచ్చిందా? హలో! హాయ్ మామ. నేను మీ సుధీర్ భీమవరపు. అసలేమైందంటే, మన ఇంటి ముందు ఉన్న చెట్లు గలీజుగా ఉన్నాయి, కొట్టేద్దామని చెప్పి బయటకొచ్చాను. ఆ చెట్లు ఎలా కొట్టాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉండగా, మన ఇంటి పక్క సందు నుంచి ఏదో వెళ్తున్నట్టు సౌండొస్తుంది. ఏంటా అని ఆలోచించి దగ్గరికెళ్లి చూడగా, అక్కడుంది పాము మామ. వామ్మో! ఏంట్రా ఇది ఇలా వచ్చింది అని చెప్పి పోయి చూస్తే, నన్ను చూసి అక్కడున్న రాళ్ళలో దాక్కుంది. అదేం చేసిద్దిలే అని మనం పెద్ద వీరుడాలుగా పోయి అది ఇది చూస్తుండే అది ఒక్కసారిగా పైకి లేచింది. వామ్మో! ఇయాల మన పైన ఒకటే అని చెప్పేసి వెంటనే బయటకురికొచ్చాను. కొద్దిసేపు ఆగాక మళ్ళీ వెళ్లి చూస్తే అది అక్కడే ఉంది. వీడొస్తాడా రాడా అని అది కూడా చూస్తుంది. ఏంటో మరి పాముకి నేనంటే అంత ఇష్టం ఏంటో మరి. అప్పుడు చెప్పాను దానికి, "అమ్మ నువ్వు వెళ్ళిపో అమ్మ, నేను నిన్నేం చేయనులే గాని. నువ్వు వెళ్ళిపో అమ్మ తొందరగా ఫస్ట్ ఇక్కడి నుంచి. మనుషులు తిరిగే ఏరియా అమ్మ, నువ్వు రాకూడదని" చెప్పాను. ఏమనుకుందో ఏంటో, సర్లే సర్లే అని చెప్పి అటు గుండా ఆ గడ్డివాము సైడ్ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక ఇంట్లోకొచ్చి, "అది పాముని చూసావా ఎలా అలా ఇలా ఎలా ఎల్లగొట్ట" అని ఇంట్లో గొప్పలు చెప్పుకున్నాను. ఆ పాము గనక ఇవి వింటే మళ్ళీ వచ్చిద్ది. సర్లే అది ఎలాగో వెళ్ళిపోయింది అని చెప్పేసి బైక్ 2 రోజుల నుంచి సౌండ్ వస్తుంది. ఏంటా అని దాని దగ్గరికెళ్ళి చూశాను. అది ఇది అప్పగిద్దాం అనుకున్నాను. కానీ మన దగ్గర రేంజ్‌లు అయన్నీ లేవు. ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని చెప్పేసి అది వదిలేసి వెళ్ళిపోయాను. వెళ్ళకుంటే అది ఏం చేద్దాం, ఏం చేద్దాం అని ఆలోచించి తర్వాత ఏదో ఒకటి చేద్దాంలే అని ఇంట్లోకొచ్చాను. ఇంట్లోకి రాగానే మా అమ్మ వేడి వేడిగా టీ వేడి చేసి పోస్తుంది. సర్లే ఈ టీ తాగాక ఆలోచిద్దాం అనుకుని టీ తాగి మెదలకుండా పడుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.